నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. సో ఇప్పుడు తెలంగాణలో బతుకమ్మ సందడి స్టార్ట్ అయిపోయింది. ఈ నేపథ్యంలో ఒకవైపు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలుగా ఉన్నటువంటి కల్వకుంట్ల కవిత ఇప్పటికే బతుకమ్మకు పెద్ద ఎత్తున సిద్ధమవుతూ ఉన్నారు. ఆమె షెడ్యూల్ ఫిక్స్ చేసుకున్నారు. అట్లాగే ఆమెకి పెద్ద ఎత్తున మా ఊర్లో పార్టిసిపేట్ చేయండి అంటూ కూడా బతుకమ్మకి ఇన్విటేషన్లు వరదలాగా వచ్చి పడుతున్నాయి కల్వకుంట్ల కవిత దగ్గర. ఎందుకంటే తెలంగాణ అంటే బతుకమ్మ అంటే తెలంగాణ, మరి బతుకమ్మ అంటే కవిత అంటే బతుకమ్మలాగా తెలంగాణ రాక మునుపు నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నుంచి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడే విషయంలో బతుకమ్మని అంతలా కవిత గారు ఓన్ చేసుకున్నారు. సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు తెలంగాణలో బతుకమ్మ సందడి పెద్ద ఎత్తున మొదలవుతున్నటువంటి నేపథ్యం. సో ఇప్పుడు పండుగ కోసం అన్ని పార్టీలు కొంత పాటలు కూడా సిద్ధం చేస్తున్నారు. పెద్ద ఎత్తున బతుకమ్మ పాటలు కూడా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ఉట్టిపడేలాగా చాలా వరకు ప్రైవేట్ పాటలు కూడా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి, విడుదల అవుతున్నాయి కూడా. కొన్ని ఇప్పటికే విడుదల అయ్యాయి కూడా, మార్కెట్లో హల్చల్ చేస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కూడా ఇందులో భాగంగా బతుకమ్మ పాటను రిలీజ్ చేసింది. ఆ బిజీగా ఔత్సాహికులందరూ పాటల కార్యక్రమాల్లో ఉన్నారు. అట్లాగే పొలిటికల్ పార్టీలు కూడా కొంత వెరైటీ స్టైల్లో సాంగ్స్ సిద్ధం చేసుకుంటూనే బతుకమ్మకు సంబంధించి ఏకంగా చెప్పుకుంటూ వస్తే బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ గ్యారంటీల్ని తప్పిదాలని టార్గెట్ చేసి వాళ్ళు బతుకమ్మ పాటను రిలీజ్ చేసి సోషల్ మీడియాలో విస్తృతంగా ట్రోల్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు మిగతా వాళ్ళ సంగతి ఎలా ఉన్నా ఈసారి మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ బతుకమ్మ గురించి ప్రత్యేక చర్చ పొలిటికల్ వర్గాల్లో జరుగుతుంది. ఎందుకు పొలిటికల్గా ఈసారి బతుకమ్మ మాత్రమే బీఆర్ఎస్ గురించి చర్చించుకోవాలి అంటే, ఏళ్ల తరబడి గులాబీ పార్టీ బతుకమ్మ వేడుకలు అంటే ఖచ్చితంగా కేర్ ఆఫ్ కవిత అన్నట్లుగానే ఉండేది వ్యవహారం అంతా కూడా. కానీ ఇప్పుడు మరి బతుకమ్మకు బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నటువంటి కల్వకుంట్ల కవిత గారు అసలు ఆమె లేకుండా బతుకమ్మ అనేది ఊహించుకోలేము బీఆర్ఎస్ పార్టీలో. కానీ ఇప్పుడు రోజులు మారాయి, పరిస్థితులు కొంత తిరగబడ్డాయి. బండ్లు ఓడలేనటువంటి పరిస్థితి, ఓడ్లు బండ్లైనటువంటి పరిస్థితి. ఇప్పుడు అసలు కవిత ఊసే బీఆర్ఎస్ పార్టీలో ఎక్కడ వినిపించడానికి లేదు. అట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు బతుకమ్మ పండగకి సిద్ధమవుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఆమె రాకున్నా అంటే ఆమె లేకుండానే అక్క లేకుండా బతుకమ్మ చేసుకునే పరిస్థితి. మరి ఎంత పార్టీకి రాజీనామా చేసినా కనీసం పండుగ టైంలో ఉన్నా కనిపిస్తుందని చాలామంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఆకాంక్షిస్తున్నారు, ఆశిస్తున్నారు. కానీ అలాంటి పరిస్థితులు లేవు, పరిస్థితులకు సహకరించే పరిస్థితి లేదు, ఇక అట్లాంటి ఛాన్స్ కూడా లేదు. సో ఇప్పుడు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం కూడా క్లారిటీ ఇచ్చేసింది. గతంలో బీఆర్ఎస్లో ఉన్నప్పుడు పార్టీ క్యాడర్తో కలిసి పెద్ద ఎత్తున బతుకమ్మ సంబరాలు నిర్వహించినటువంటి కవిత గారు ఈసారి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ బతుకమ్మ వేడుకల్లో కవిత లేకుండానే తెలంగాణ రాష్ట్రం చూస్తున్నటువంటి పరిస్థితి. మరి ఆమె ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ వివిధ జిల్లాల్లో వేడుకల్లో పాల్గొంటున్నారు కవిత గారు. ఉద్యమ సమయంలో తెలంగాణ జాగృతి తరఫున పెద్ద ఎత్తున బతుకమ్మ సంబరాలు చేసి పార్టీకి సపోర్ట్గా ఉండేటి వాళ్ళందరూ కూడా అప్పట్లో ఏర్పాట్లన్నీ బీఆర్ఎస్ పార్టీ మహిళా నేతల దగ్గరుండి చూసుకునే వాళ్ళు. ఉద్యమ సమయంలో జాగృతి బతుకమ్మ వేడుకలు సాంప్రదాయకంగా కూడా సూపర్ హిట్ అయినటువంటి నేపథ్యం. సో బతుకమ్మ ద్వారా కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కొంత క్రియాశీలకంగా జనాల్లోకి తీసుకెళ్లారు. ఇక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇట్లా ఎమ్మెల్సీలు, రాష్ట్ర స్థాయి నాయకులందరూ కూడా అందుబాటులో ఉన్న వాళ్ళందరూ కూడా కవితతో కలిసే సెలబ్రేట్ చేసుకునే ఒక ఆనవాయితీ బీఆర్ఎస్ పార్టీలో ఉంది. సో ఇప్పుడు కార్యక్రమం కోసం ఏటా ఒక కొత్త పాటను కూడా బీఆర్ఎస్ పార్టీ విడుదల చేస్తూ ఉంటుంది. పార్టీ తరఫున అందుకు సంబంధించి వ్యవహారాలన్నింటినీ కూడా స్పష్టంగా కవిత గారే చూసుకునేవాళ్ళు, అది కూడా జాగృతి తరఫుని. కానీ ఇదంతా ఒకప్పటి మాట. ఇప్పుడు బీఆర్ఎస్కు రాజీనామా చేసిన తర్వాత కొంత సీన్ మారిపోయింది బీఆర్ఎస్ పార్టీలో. అంటే మొట్టమొదటిసారిగా బతుకమ్మ వేడుకలు కవిత గారు లేకుండానే ఇవాళ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. మరి ఆ వేడుకలు ఏ విధంగా చేసే అవకాశాలు ఉన్నాయి బీఆర్ఎస్లో అనేది పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతుంది. అంటే సాంగ్స్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుందో అని కూడా ఉత్కంఠగా ఎదురు చూశారు చాలామంది. మరి అదే సమయంలో ఆ లోటు కనిపించకుండా ఉండటం కోసం పార్టీ కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకుంది అనే చర్చ కూడా లేకపోలేదు. అందుకోసం పార్టీ తరఫున ప్రత్యేకంగా 3 పాటలు తయారు చేయించి విడుదల చేశారు. అయితే మొత్తం 3 పాటల్లో పొలిటికల్ టచ్ ఉంది తప్ప కల్చరల్ యాక్టివిటీ కానీ కల్చరల్ కనెక్టివిటీ కానీ ఎక్కడ కనిపించలేదన్న విమర్శలు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని హిట్ చేస్తూ ఉన్నాయి. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదనే అంశాల మీదే రూపొందించినటువంటి పాటలతో ఈసారి బతుకమ్మ ఆడాలని మహిళలకు బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చినట్టుగా తెలుస్తుంది. అంటే ఇదంతా ఒక సోషల్ మీడియా ట్రెండ్. అట్లాగే సోషల్ మీడియాలో కొంత కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసే విధంగానే కొంత బతుకమ్మలో కూడా కొంత రాజకీయం వెతుకుతుంది బీఆర్ఎస్ పార్టీ. అంటే పాటలు ఎక్కడ కూడా సాంస్కృతిక వాతావరణం కానీ సాంస్కృతిక సందడి లేకపోవడం, పాత విజువల్స్ తోటే కేవలం విమర్శనాత్మకమైనటువంటి పాటలకే కేర్ ఆఫ్ అడ్రస్ గా బీఆర్ఎస్ నిలిచింది. అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు, ఆ పార్టీ నాయకుల ఫోటోలు, వీడియోలతోటే మొత్తం బతుకమ్మ ఇవాళ నిండినటువంటి పరిస్థితి. ఇవి ఫక్తు పొలిటికల్ సాంగ్స్ అనే అభిప్రాయాలు ఎక్కువ శాతం గ్రౌండ్ నుంచి వినపడుతున్నాయి. అడపదడప అక్కడక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి నిరసన కార్యక్రమాలను కూడా పాటల్లో చూపించారు. అంటే 3 సాంగ్స్ రిలీజ్ చేసినా ఎక్కడ కూడా కవిత ఫోటో కూడా కనిపించకుండా అత్యంత జాగ్రత్త బీఆర్ఎస్ పార్టీ తీసుకున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది. అంటే బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం గైడ్ లైన్స్ తోటే ఇది ఒక పార్టీ పరంగా బతుకమ్మ బంధం కూడా పూర్తిగా తెగిపోయినట్టే అన్న చర్చలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. మరి పొలిటికల్ సర్కిల్స్లో బీఆర్ఎస్లో బతుకమ్మ అంటే టక్కున గుర్తొచ్చే
కవిత ఇటువంటి పరిస్థితి ఏర్పడడంతో ఇక ఖచ్చితంగా ఆ గుర్తుల్ని చెరిపేయడానికి పార్టీ పెద్దలు చాలా జాగ్రత్త పడ్డారనే అభిప్రాయం కూడా ఎక్కువ శాతం వినిపిస్తోంది. సో ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం గులాబీ నాయకత్వం కాంగ్రెస్ బీజేపీ లాగానే కవిత కూడా రాజకీయ ప్రత్యర్థిగానే బీఆర్ఎస్ చూస్తోందనే అంశం అయితే స్పష్టంగా అర్థమవుతోంది. ఆ దిశగానే కొందరు వ్యాఖ్యలు చేస్తున్నారు. అందుకే ఇప్పుడు పార్టీ నుంచి ఆమె ఆనవాళ్లను పూర్తిగా చేరిపేసే ప్రయత్నంలోనే బీఆర్ఎస్ ఉన్నట్లుగానే స్పష్టంగా కనిపిస్తుంది. ఆ దిశగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ప్రకటనలు ఉన్నాయి. మరి ఈ నెల 21న తెలంగాణ భవన్లో పెద్ద ఎత్తున నిర్వహించబోతున్నటువంటి బతుకమ్మ వేడుకల్లో ఎట్టి పరిస్థితుల్లో గతంలో కవిత రూపొందించినటువంటి పాటలను కానీ అట్లాగే కవితకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు కానీ ఆ పాటలకు బతుకమ్మల ఆడటం కానీ ప్రదర్శించకూడదని కూడా ఆ దిశగా ఇప్పటికే ఆదేశాలు కూడా పార్టీ ఆఫీస్లో ఇచ్చినట్టుగా కనిపిస్తోంది, తెలుస్తోంది. ఆమె లేకున్నా వచ్చినటువంటి లోటేమీ లేదు మా బతుకమ్మకి అని చెప్పే ప్రయత్నం బీఆర్ఎస్ చేస్తుంది. అంతకంటే బాగానే ప్రోగ్రాం నిర్వహించడానికి కూడా మహిళా నేతలు చాలా యాక్టివ్గా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నట్టుగా పెద్దల ఉద్దేశంగా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. సో ఇప్పుడు బతుకమ్మ కేర్ ఆఫ్ అడ్రస్గా కవిత ఉండి మరి అప్పటి నుంచి బిల్డ్ చేసినటువంటి కవిత ఇప్పుడు లేకపోవటం తొలిసారిగా బీఆర్ఎస్ పార్టీలో కవిత లేని బతుకమ్మని ఏ విధంగా మనం చూడాలి అంటే కల్చరల్ కనెక్టివిటీ లేకుండా కేవలం పొలిటికల్ యాక్టివిటీగా పొలిటికల్ టచ్గా కాంగ్రెస్ పార్టీ ఏమైనా విమర్శలు చేస్తున్నటువంటి వ్యవహారం. ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీకి నెగిటివ్గా వీళ్ళు పోర్ట్రే చేసినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా నిజంగా కూడా చెప్పాలంటే కొంత వీక్ అని అనేక సందర్భాల్లో వాళ్ళే స్పష్టంగా చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ కానీ ఒక రకంగా నెగిటివ్ పబ్లిసిటీ కూడా కాంగ్రెస్కి పాజిటివ్ అయ్యే అవకాశాలే కనిపిస్తున్నాయి. అంటే జనాలు మర్చిపోకుండా ప్రతినిత్యం బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కాంగ్రెస్ పార్టీ హామీలని గుర్తు చేస్తున్నటువంటి పరిస్థితిగా మనకు కనిపిస్తుంది. సో నిజంగా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో కవిత లేని బతుకమ్మ పైన మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.